నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. అందులో ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకు చాలా నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఇవి చాలామంది పిల్లలు అనేది వాళ్ళు ఆప్షన్ కింద లీవ్ చేస్తారండి. కాకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మాత్రం కంపల్సరీ వీటిని ప్రిపేర్ అయ్యారంటే, ఈ 12 నేమ్డ్ రియాక్షన్స్ ప్రిపేర్ అయ్యారంటే మనం ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇక్కడ కూడా వెయిటేజ్ వచ్చి మనకి 10 మార్క్స్ ఉంటుంది. సో మనం ఈజీగా వీటిని స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కోబెల్ రియాక్షన్స్, విలియమ్సన్ సింథసిస్, రీమర్ రియాక్షన్స్ ఫ్రమ్ ద ఆల్కహాల్, ఫీనాల్ అండ్ ఈథర్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 12th చాప్టర్లోనే సెకండ్లో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి ఆల్డల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్, క్యానిజారో రియాక్షన్స్, హెచ్విజెడ్ రియాక్షన్స్ అనేది 2 మార్క్స్ కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి డికార్బాక్సిలేషన్ అండ్ ఎస్టైలేషన్. ఇవన్నీ కూడా 12th చాప్టర్లో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ ఫంక్షన్స్ నుంచి ఉండే క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వచ్చి 13th గ్రూప్లో నైట్రోజన్ గ్రూప్ కంటైనింగ్ ఎలిమెంట్స్ నుంచి వచ్చేది కార్బాక్సిలిక్ అమైన్ రియాక్షన్, శాండ్మేయర్ రియాక్షన్స్, గట్టర్మన్ రియాక్షన్స్, హెన్స్బర్గ్ టెస్ట్. ఈ క్వశ్చన్స్, ఈ 12 నేమ్డ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ 12 నేమ్డ్ రియాక్షన్స్ నేర్చుకున్నారంటే ఈజీగా ఇక్కడ మనం 8 మార్క్స్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి స్కోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.